పచ్చమంద విషకుట్రలు ఆగటం లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ఒక పక్క టీడీపీ ఎల్లో మీడియాలు విషం చిమ్ముతూనే ఉన్నాయి. అదే సమయంలో పచ్చపార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నష్టపోయిన మొదటి బాధితుడిని తానే అని బుకాయించి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయారు. అప్పనంగా 7 ఎకరాల భూమిని కాజేయాలి అనుకున్న పివి రమేష్ అసలు కుట్ర దీంతో బట్టబయలైంది. ఇటువంటి సిగ్గుమాలిన కుట్రలు ఇంకెన్ని చేస్తారో అని పాలకపక్ష నేతలు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు అమల్లోకి రాని ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియాలు విష ప్రచారమే చేస్తున్నాయి. ఆ చట్టం వస్తే ప్రజల భూములను ప్రభుత్వం లాగేసుకుంటుందంటూ తలాతోకాలేని ఆరోపణలు చేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే ఈ చట్టానికి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో మద్దతు పలికింది. ఇది చాలా మంచి చట్టమని, దీన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ నాడు అసెంబ్లీ సాక్షిగా మెచ్చుకున్నారు. 5 నెలల క్రితం రామోజీరావుకు చెందిన ఈటీవీలోనూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ప్రజల భూములకు భద్రత ఉంటుందని ప్రశంసించారు. అయితే ఇప్పుడు ఎన్నికల్లో తమ పచ్చ పార్టీకి అంశాలేవీ లేకపోవడంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బురద జల్లే పని పెట్టుకున్నారు. దీనిపై ఈసీ మండిపడి సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది. సిఐడి పోలీసులు చంద్రబాబు, లోకేష్ల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చి కేసు నమోదు చేశారు. అయినా చంద్రబాబు, పవన్, లోకేష్లు ఈ చట్టంపై విషం కక్కుతూనే ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలోనే చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వ్యవహరించే మాజీ ఐఏఎస్ అధికారి పివి రమేష్ ఓ ట్వీట్ పెట్టారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నష్టపోయిన మొదటి వ్యక్తిని తానే అని అందులో పేర్కొన్నారు. పివి రమేష్ చేత ఇలాంటి ట్వీట్ పెట్టించింది ఖచ్చితంగా చంద్రబాబే అయి ఉంటారు. అందుకే ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా కూడా పివి రమేష్ ట్వీట్ చేసిన మరుక్షణమే చంద్రబాబు ఐఏఎస్ అధికారికే ఇలా జరిగితే ఇక మామూలు రైతు పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నించారు. ఒక అధికారికి ఈ బాధలుంటే సామాన్య రైతుల బాధలేంటని ఒక మెసేజ్ పెట్టాడు. మాజీ రెవెన్యూ సెక్రటరీకే ఈ పరిస్థితి, చీఫ్ సెక్రటరీకే ఈ పరిస్థితి. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు మీరందరిలో కూడా స్ఫూర్తి రావాలి. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే అసలు ఇందులోని నిజాలేంటో తెలుసుకుందామని ఏపీ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ పివి రమేష్ చేసిన ఆరోపణలపై పరిశోధన చేశారు. అధికారులతో మాట్లాడితే తెలిసిందేంటంటే పివి రమేష్ డ్రామాలాడుతున్నారని. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని అని చెప్తాడు. తర్వాత 4 గరుచుకొని యాక్ట్ ఇంకా అమల్లోకి రాకముందే అనే మాట అందులో జోడించినాడు. వెంటనే చంద్రబాబు నాయుడు, లోకేష్, తెలుగుదేశం పార్టీ దీన్ని రీట్వీట్ చేసి వైరల్ చేసే ప్రయత్నంలో పడ్డారు. ఎందుకంటే వాళ్ళు జనాన్ని ఇంకా గందరగోళపరుస్తూనే ఉండాలి. చూసిన ఒక ఐఏఎస్ అధికారికి ఇట్లా జరిగింది అని చెప్పడం కోసం ఇదంతా చేసినారు. గుడివాడలో 70 ఎకరాల భూమికి సంబంధించి ఓ సమస్య వచ్చింది. ఆ భూమికి సంబంధించిన యజమానులు మ్యూటేషన్ చేయాలని కోరారు. దానికి సంబంధించి యాజమాన్య హక్కు పత్రాలు చూపించారు. వాటితో పాటే పివి రమేష్ తనకు 16 ఎకరాల భూమికి మ్యూటేషన్ చేయాలని కోరారు. కానీ ఆయన 9 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలే చూపించారు. మిగతా 7 ఎకరాలకు సంబంధించి ఆయన దగ్గర పత్రాలే లేవు. దాంతో అధికారులు ఆ పత్రాల గురించి ఎన్నిసార్లు అడిగినా రమేష్ స్పందించలేదు. చివరకు రామోజీరావే చెప్పించాడో, చంద్రబాబే చెప్పమన్నాడో కానీ ఈ కట్టుకథ చెప్పాడని తేలింది. అధికారులతోటి, ఉద్యోగులతోటి మాట్లాడితే, వివరాలు తెలుసుకుంటే బయటపడ్డ నిజాలేమిటి అంటే, కృష్ణా జిల్లా గుడివాడ రెవెన్యూ పరిధిలోని బిన్నకోట అనే గ్రామంలో 6 ఏళ్ల క్రితం ఒక 70 ఎకరాల చేపల చెరువుకు సంబంధించిన సమస్య అధికారుల ముందుకు వచ్చింది. దాని యజమానులైన, సొంతదారులైన వాళ్ళంతా వచ్చి మ్యూటేషన్ చేయమని అడిగినారు. దానికి అధికారులు స్పందించి సమావేశాలు ఏర్పాటు చేసి కొంతమంది డాక్యుమెంట్లు తీసుకొస్తే, ధ్రువపత్రాలు తీసుకొస్తే వాటిని పరిశీలించి మ్యూటేషన్ చేసినారు కొంతమందికి. డాక్టర్ పివి రమేష్ 16 ఎకరాలు తనకు రావాల్సింది అందులో అని చెప్పి దరఖాస్తు పెట్టుకున్నాడు. అయితే సర్వేలో తేలింది, అధికారులు, ఉద్యోగులు చేసిన రెవెన్యూ ఉద్యోగులు చేసిన సర్వేలు తేలింది 9 ఎకరాలు మాత్రమే ఫీల్డ్ మీద ఉన్నది. ఈ విషయం ఆయనకు తెలిపినారు. ఎన్నిసార్లు సరైన డాక్యుమెంట్ తీసుకొని రమ్మని
అధికారులు కోరినా సమావేశాలు ఏర్పాటు చేసినా పివి రమేష్ అన్నాడు వెళ్ళలేదు. అదేంటో గాని ఏపీలో ఎన్నికల నగారా మోగిన మరుక్షణం నుంచే పచ్చమంద ఏదో ఒక కుట్రకు తెగబడ్డం, అది భగ్నం కావడం, ఆ వెంటనే మరో కుట్ర వెంటపడ్డం, అది భగ్నం కావడం జరుగుతూ వస్తోంది. ఆ పరంపరలో ఇదో నీచపు ఘట్టం. ఐఏఎస్ పదవిని అనుభవించిన వ్యక్తులు కూడా నీచపు రాజకీయులతో కలిసి దిగజారుడు కుట్రల్లో భాగస్వాములు కావడం క్షమించరాని నేరం, సహించరాని ఘోరం. అన్నింటికీ మించి తనది కాని భూమిని కొట్టేయాలని చూడ్డం ప్రజాద్రోహం.